చేసింది చిన్న మిస్టేకే. కానీ దీనివల్ల ఎంత పెద్ద పనో మీరే జూడండి. మీరు ఆరుస్తారు, తీరుస్తారని మీతో చెప్పటం లే. నేను జేసిన పొరపాటు వల్ల నేను పడ్డ ఇబ్బంది మీరు పడగూడదని మీతో చెప్తున్నా. మీరు నమ్ముతారో లేదో గానీ ఒక్క వారం నుండి నేను పడుకునే టైం అర్ధరాత్రి 12 అవుతుంది. కానీ ఈరోజు ఎలాగైనా 9 గంటలకే మంచం ఎక్కి గుర్రు పెడదాం అనుకున్నా. కానీ నా పని ఎలా ఉందో జూడండి. ఏడుపొస్తుంది. కానీ ఆపుకుంటున్నా. సరే ఇది కూడా వీడియో పెట్టాలా అని అనుకుంటారేమో. నేను చేసిన తప్పు చేయకూడదనే వీడియో పెడుతున్నా. నాకొక దిక్కుమాల అలవాటుందండి. వాషింగ్ మిషన్ లిక్విడ్ అయినా, అంట్లు తోముకునే లిక్విడ్ అయినా వాటి మీద క్యాప్ పడిపోతే వెంటనే తీసి పెట్టే అలవాటు లేదు. పాపం మా ఆయన గనక చూసాడనుకోండి చిలక చెప్పినట్లు చెప్తాడు. క్యాప్ తీయగానే వెంటనే పెట్టే అలవాటు నేర్చుకో. అది గనక లీక్ అయితే నువ్వే ఇబ్బంది పడతావని. నాకు మా ఆయన చెప్పింది వినే అలవాటు లేదులేండి. నాకు పొగరు, కొవ్వు 2 ఎక్కువగానే ఉంటాయి. ఈ టైంలో నా పరిస్థితి ఎలా ఉందంటే నాకు నేనే తిట్టుకోవాలనిపిస్తుంది. అందుకే అలా అంటున్నా. ఆయన చెప్పింది వినుంటే ఇంత పరిస్థితి వచ్చేది కదా! ఒక్కసారి నేను చేసే పనేంటో చూడండి. ముందు తింటే గాని ఓపికొచ్చేది లేదు. అందుకే పిల్లలకి బ్రెడ్ ఆమ్లెట్ వేసా. నేనేమో బంగాళదుంప కర్రీ యేసుకొని చిప్స్ నంచుకొని తిన్నా కడుపు నిండా. అయినా కూడా లిక్విడ్ ఎత్తటానికి నాలో చైతన్యం రావటం లేదు. అందుకే మంచి బీట్ ఉన్న సాంగ్స్ పెట్టా. లిక్విడ్ అంతా డబ్బాలోకి ఎత్తేసా. ఉతకాల్సిన బట్టలుంటే వాటిని కూడా పెట్టి తుడిచేసా. ఇది మొత్తం ఇల్లంతా స్ప్రెడ్ అవ్వకుండా వాటర్ తో కడిగేద్దాం అనుకుంటున్నా. ఎలాగో పనిలో పని అన్ని రూమ్లు కడిగేసుకొని వస్తున్నా. మా ఆయన తలుపు తీసేలా చూస్తున్నాడు నేనేం చేస్తున్నానని. ఈ టైంలో గనక దొంగోడొస్తే నిన్ను చూసి దడుచుకొని చేస్తాడు. ఇదేం దెయ్యం రా ఈ టైంలో పని చేస్తుందని. అయినా నీ పిచ్చి కాకపోతే రేపు పొద్దున్న లేసి తుడుచుకోవచ్చుగా అన్నాడు. అయినా నీకు చెప్పింది వినే అలవాటు లేదుగా అని గొనుక్కుంటూ వెళ్ళిపోయాడు. సర్లేండి అప్పుడప్పుడు ఇలాంటి డబుల్ పనులు అవుతానే ఉంటాయిలే గానీ ఇల్లు తోడటం అయితే అయిపోయింది. అప్పుడే పని అయిపోయింది అనుకోకండి. ఇంకా కొండలో నీళ్లు పోయాలి, పెరుగు తోడేయాలి, ఇంకా ఉంది. ఏం పనిలో ఏమో గానీ చేస్తా ఉంటే వస్తానే ఉంటాయి. ఇంకెంతటితో ఆపి కామెంట్స్ కి రిప్లై ఇచ్చి నిద్రపోతా. సరే సరే క్యాబ్ గనక తీస్తే పెట్టే అలవాటు నేర్చుకోండి. ఇప్పుడు చూసారు కదా నా పరిస్థితి.